ఏపీలో టీడీపీ కూటమి ప్రపంచం సృష్టించింది. ఫలితాల్లో సునామీ సృష్టిస్తూ దూసుకెళ్లింది. సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ నెంబర్ 1 గేమ్లో పరుగులు పెట్టింది. దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అమరాన్నంటాయి. నారా చంద్రబాబు భువనేశ్వరి దంపతులు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేశారు. అంతేకాకుండా నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ కూడా కేక్ ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశు ఇతర కుటుంబ సభ్యులు కేరింతలు కొడుతూ ఫలితాలను ఆస్వాదించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ తల్లి భువనేశ్వరిని హత్తుకొని ఆనందం వెలుబుచ్చారు. చిన్నారి దేవాంశ్ కేక్ కట్ చేసి అందరికీ తినిపించాడు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని, ఇటువంటి ఫలితాలు ఊహించలేదని సీఎం జగన్ అన్నారు. కోట్లాది మందికి మేలు చేసినా ఓడిపోయామని, మేనిఫెస్టో హామీలను 99% అమలు చేశామన్నారు. ప్రతిపక్షంలో ఉండటం తమకు కొత్త కాదని, ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నానని అన్నారు. ప్రజల గొంతుకగా ఉంటామని, తమ పోరాటం ఆపమని తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఫలితాలు ఊహించలేదని అన్నారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు ఎడిపోయాయో అర్థం కావటం లేదన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావటం లేదని పేర్కొన్నారు. ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్న పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదన్నారు. ప్రజలకు మంచి చేసిన ఓటమి పాలయ్యామని తెలిపారు. 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశామన్నారు. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకున్నామని, అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో అర్థం కావటం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉండడం తమకు కొత్త కాదని, ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ప్రజల గొంతుకగా ఉంటామని, తమ పోరాటం ఆపమని తెలిపారు. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం. పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా. ఈ 5 సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించడంపై ప్రధాని మోడీ, అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత ఫలితాలతో ఆధిక్యంలో దూసుకుపోతున్న చంద్రబాబుకు ప్రధాని మోడీ, అమిత్ షా అభినందనలు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రధాని మోదీ, అమిత్ షాకి ఫోన్ చేసి ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై ప్రధాని మోదీ, అమిత్ షా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో 161 స్థానాల్లో మెజారిటీలో దూసుకువెళ్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేయడంపై బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై నెగ్గడం తెలిసిందే. విజయోత్సవంలో ఉన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి మంగళగిరి బయలుదేరారు. ఈ క్రమంలో మంగళగిరి పయనమైన పవన్ కళ్యాణ్ కు ఆయన భార్య అన్నా లెస్నోవా విజయ తిలకం దిద్దారు. హారతి ఇచ్చి పవన్ కళ్యాణ్ ను సాగనంపారు. పక్కనే పవన్ తనయుడు అఖిరా కూడా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానంలో భారీ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత కంటే 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెస్నోవా, తనయుడు అఖిరా నందన్ ఓటర్లకు, జన సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్కు ఆయన సతీమణి అన్నా లెస్నోవా వీరతిలకం దిద్దారు. అటు కొడుకు అఖిరా నందన్ కూడా తండ్రి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెస్నోవా, తనయుడు అఖిరా నందన్ ఓటర్లకు, జన సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కౌంటింగ్ ట్రెండ్స్ బయటకు రాగానే పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది.
పవన్ సతీమణి లెజినవా బయటకు వచ్చి మద్దతుదారులందరికీ చేతులెత్తి నమస్కరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ కొట్టుకుపోయింది. జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేసింది. కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. మంగళగిరిలో నారా లోకేష్ విజయం సాధించారు. గత 5 ఏళ్లుగా సొంత నిధులతో మంగళగిరిని అభివృద్ధి చేసిన లోకేష్ ను భారీ మెజార్టీతో విజయాన్ని అందించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్ ఘన విజయం సాధించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా మంగళగిరి ప్రజల కష్టాలను తీరుస్తూ వచ్చారు. సమస్యలు తీర్చాలంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి నారా లోకేష్ భరోసానిచ్చారు. గత 5 ఏళ్లుగా వేలాది మందికి చేయూతనిచ్చారు. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణతో పాటు కుట్టు మిషన్లు అందించారు. త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. 29 సంక్షేమ పథకాలను 5 సంవత్సరాలుగా సొంత నిధులతో అమలు చేశారు. 5 ఏళ్లుగా మంగళగిరి ప్రజల కష్టసుఖాలన్నింటిలోనూ నారా లోకేష్ పాల్పంచుకున్నారు. తన కుటుంబ సభ్యుల్లా భావించి మంగళగిరి ప్రజలకు సేవలందించారు. అధికారంలో లేకపోయినా కూడా మంగళగిరి చేనేత కార్మికుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చారు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా చేసేందుకు అనునిత్యం తప్పించారు. అమరావతిలో 39 సంవత్సరాల తర్వాత టీడీపీ మంగళగిరిలో విజయం దిశగా దూసుకెళ్లింది. 1985లో టీడీపీ తరపున కోటేశ్వరరావు గెలిచారు. లోకేష్ పాత రికార్డులన్నీ తిరగరాసి ఘన విజయం సాధించారు. విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని 2,82,085 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. విజయవాడ పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తన గెలుపు వెనుక టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు కృషి ఎంతో ఉందని తెలిపారు. విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని 2,82,085 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. విజయవాడ పార్లమెంటు చరిత్రలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందు చెప్పిన వ్యక్తిని తానేనని, తాను చెప్పినట్లుగానే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించిందని, ఆ సునామీలో వైసీపీ కొట్టుకుపోయిందని అన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఘన విజయాన్ని అందించారని తెలిపారు. ఈ విజయం వెనుక పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అహోరాత్రులు శ్రమించి పార్టీ కోసం కష్టపడి పనిచేయటం వల్లే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ టీడీపీ సునామీని గత మూడు నెలల నుంచి 165 సీట్లు వస్తాయి మా కానీ నేను కానీ మా అధ్యక్షుల వారు కానీ మేము పార్టీ యంత్రాంగం మొత్తం అందరూ చెబుతుంటే ఇది అందరూ కూర్చొని ఇదేదో జోక్ అని అనుకున్నారు. పోస్ట్ పోల్ సర్వే వచ్చిన రోజునే కన్నా ఎగ్జిట్ పోల్ సర్వే బ్రహ్మాండంగా వచ్చింది. ఆ రోజు నుంచి కూడా ఎగ్జిట్ పోల్ సర్వే వచ్చిన రోజు కూడా నేను మీడియా ముందుకు వచ్చి వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేనే. కాబట్టి మా పార్టీ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే వైకాపా పార్టీకి అది ప్రతిపక్ష హోదా. అదేవిధంగా ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ సునామీ ఇది ప్రజల యొక్క తిరుగుబాటు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 74 సంవత్సరాల వయసులో ఆయన పడే కష్టాన్ని, అంతేకాకుండా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగాన్ని, భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఎన్డీఏలో చేర్పించుకుంటాం, ఇవన్నీ కలిసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ ఒకే మాట మీద నిలబడి ఎంతో కృషి చేయటం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో దాడులు ఎదుర్కొంటున్నా కూడా ఎక్కడా భయపడకుండా మొత్తం అందరూ కూడా ధైర్యంగా నిలబడి పార్టీని ఇవాళ మళ్ళీ బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజల సమస్యలని ఎదుర్కొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేసి
మా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మేము నడుస్తా ఇవాళ కూటమి అందరం కూడా చక్కగా పనిచేయడం వల్ల ఈ భారీ విజయం సాధ్యమైంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుష్నా చౌదరి 46,660 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. సుష్నా చౌదరికి 1,43,046 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్కు 57,686 ఓట్లు దక్కాయి. మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట బీజేపీ నుంచి పోటీ చేసి ఈ రేంజ్లో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ముందు నుంచి అత్యంత ఆసక్తి రేపిన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి 46,660 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. సుజనా చౌదరికి 1,43,046 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్కు 57,686 ఓట్లు దక్కాయి. దీంతో సమీప అభ్యర్థి సుజనా చౌదరి 46,660 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అత్యంత సంక్లిష్టంగా ఉన్న ఈ నియోజకవర్గంలో అందులోనూ మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట మైనార్టీలు గట్టిగా వ్యతిరేకించే బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేయటం అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే సుజనా చౌదరి ముస్లింలు మాత్రమే కాకుండా ఇతర బీసీ సామాజిక వర్గాలు, ఆర్యవైశ్య, మార్వాడి, ఉత్తర భారతీయులతో పాటు జైన సామాజిక వర్గానికి చెందిన వారిని ఏకతాటి మీదకు తీసుకురావడంతో పాటు ఆర్థికంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందన్న చోట హోరాహోరీ పోరు చేసి నువ్వా నేనా అనే స్థాయికి తీసుకొచ్చారు. డెఫినెట్గా ప్రజలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఒక వాళ్ళలో కుటుంబ సభ్యుడి కింద తీసుకోమని చెప్పి నేను అడగడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆమోదించే ఈ ఓట్లు వేశారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. 5 సంవత్సరాలు కూడా జీవితాంతం డెఫినెట్గా నేను పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజాసేవలో డెఫినెట్గా నేను సాయశక్తుల సాధ్యాసాధ్యాలు బేరీ చేసుకొని మానవ ప్రయత్నం ఏది ఆపకుండా తగ్గకుండా శ్రమపడి నేను వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి కొండ ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గం మొత్తానికి కొండ ప్రాంతానికి అంతా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ప్రజలకు కల్పించినందుకు ఈ గెలుపుని నేను ఆ ప్రజలకి అంకితం చేస్తున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచుకోటపై మరోసారి పసుపు జెండా రెపరెపలాడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరిచిన గద్దె రామ్మోహన్ 20 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 49,640 ఓట్ల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తూర్పు నియోజకవర్గంలో మూడోసారి తెలుగుదేశం జెండాను రెపరెపలాడించారు. గద్దె రామ్మోహన్ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ మిఠాయిలు పంచారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ విజయం సాధించారు. గతంలో సాధించిన మెజారిటీ కన్నా భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. తూర్పు నియోజకవర్గంలో మొత్తం 22 రౌండ్లు ఉండగా ప్రతి రౌండ్లోనూ గద్దె రామ్మోహన్ ఆధిక్యతను కనపరిచారు. ప్రతి రౌండ్లోనూ గద్దె రామ్మోహన్కు 2,000 పైచిలకు ఆధిక్యం లభించింది. వైసీపీకి ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనిపించలేదు. గుణదల, కృష్ణలంక, రాణిగారితోట, మొగల్రాజపురం, పటమట ప్రాంతాల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. గద్దె రామ్మోహన్కు 1,18,841 ఓట్లు పోలవగా దేవినేని అవినాష్కు 69,201 ఓట్లు పోలయ్యాయి. 49,640 ఓట్ల ఆధిక్యంతో గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ విజయం సాధించారు. 2014-2019 ఎన్నికల్లో 15,000 పైచిలకు ఓట్ల మెజారిటీ రాగా ఈసారి 49,640 ఓట్ల మెజారిటీ లభించింది. గద్దె రామ్మోహన్ ఘన విజయం సాధించడంతో బందర్ రోడ్డు అశోక్ నగర్లోని టీడీపీ కార్యాలయానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. మా తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే మరి సౌమ్యుడు, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రతిరోజు కూడా డివిజన్లో పర్యటన, పేద ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ఆయనే గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నెల కూడా వాళ్ళ ఓన్గా సంపాదించుకునే విధంగా ఇస్త్రీ బోర్డులు కానివ్వండి, టిఫిన్ బోర్డులు కానివ్వండి అన్నీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటారు. సౌమ్యులు, కాంట్రవర్సీకి వెళ్ళరు. మరి అటువంటి వ్యక్తిని కాదనుకొని రౌడీయిజం వాళ్ళ కార్పొరేటర్లు ప్రతి డివిజన్కి వెళ్ళిపోయి దందాలు చేసుకుంటా అన్ని చోట్ల ఉండే ఆ ప్రజల యొక్క మనోభావాల్ని వాళ్ళు దెబ్బతీస్తూ ఉంటారు. మోహన్ రావు గారు గెలిచారంటే కొంతమంది పేటీఎం బ్యాచీలు కూర్చొని కుర్రోడు వచ్చాడు 1,00,000 మెజారిటీతో గెలుస్తాడన్నాడు. ఇవాళ ఏమైంది? ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాం. ఎమ్మెల్యే అనే మాట కూడా రాదు, అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా ఎదిరించాం. ఇవాళ ఎమ్మెల్యే గారు
మంచి మెజారిటీతో గెలిచారు. వాళ్ళ ప్రజలు ఎమ్మెల్యే గారి పక్షాన ఉన్నారు. ప్రజలు పడిన బాధలు అంతా ఇంత కాదు, అనేక మంది అన్ని కులాల వారు, అన్ని రంగాల వారు అన్నీ బాధపడ్డారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంబరాలని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇవాళ ఈ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆయన ఎందుకంటే ఎప్పుడు నిత్యము కూడా ప్రజల్లో ఉండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు 67,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏ రౌండ్లోనూ ఆధిపత్యం కనిపించలేదు. భారీ మెజార్టీతో విజయం సాధించిన బోండా ఉమా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయవాడలో 3 నియోజకవర్గాలలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన బోండా ఉమామహేశ్వరరావు భారీ ఆధిక్యంతో సమీప అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్పై 67,000 పైచిలుకు మెజారిటీతో భారీ విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ బోండా ఉమా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఎస్సీ వార్డులను బలంగా భావించిన వైసీపీ అక్కడ కూడా ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. చివరి రౌండ్ వరకు కూడా బోండా ఉమా తన ఆధిక్యాన్ని కొనసాగించారు. 21 రౌండ్లలో బోండా ఉమా 67,000 పైచిలుకు మెజారిటీతో ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందారు. 2014 ఎన్నికలలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమా 2019లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేశారు. అన్నే సేవకార్యాలు చేశాడు. ఎందుకంటే జనాభా అంటేనే ఆయనకు ప్రేమ ఎక్కువ. గతంలో 4 సంవత్సరాలుగా ఎంపీగా కేసీఆర్ నాని ఉండి కూడా ఆయన చేయని పనులు కూడా ఆయన మెడికల్ టెస్టులు కానీ ఎవరికి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన అన్ని రకాలుగా ఆదిగా ఉన్నాడు. ఇవాళ కూడా ఆయన బంపర్ మెజారిటీతో చిన్ని గారు కూడా గెలిచాడు. ఎందుకంటే ప్రజలు మంచి చేసేవాడిని కోరుకుంటాడు. రౌడీజన్ చేసేవాళ్ళను, రౌడీజానికి అడ్డం తిరిగి చంపే వాళ్ళని కోరుకోరు. ఎందుకంటే ఒక్కసారి మోసపోయాము, అవతాతలకు ముద్దులు పెట్టాడు, పిరిగిరి గుద్దులు గుద్దాడు. కాబట్టి ప్రజలు ఎన్ని మర్చిపోయారు. ఏకాగ్రంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు 4వ సీఎం ప్రమాణ స్వీకారం చేశాడు. పెనంలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ 59,915 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించినందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రజలకు బోడే ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. జగన్ అహంకార పాలనకు బుద్ధి చెప్పేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ 59,915 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బోడే ప్రసాద్కు 1,44,912 ఓట్లు పోలవగా జోగి రమేష్కు 84,997 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో విజయం అనంతరం బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తనను అఖండ మెజారిటీతో గెలిపించినందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రజలకు బోడే ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. 5 సంవత్సరాల అరాచక పాలనకు ప్రజలు చర్మగీతం పాడారన్నారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బల జగన్ అహంకార పాలనకు బుద్ధి చెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, సంక్షేమంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేలా ఎన్డీఏ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు. 5 సంవత్సరాల పాలనకి ఈరోజు తీర్పుని ప్రజలు ఇచ్చారు. పదే 151 సీట్లు పాలన నాకు అధికారాన్ని ఇచ్చారు. నేను ఏ విధంగా పరిపాలన చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా ఈ అహంకార పాలనకి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ భారీ మెజార్టీలతో ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. ప్రజల కోరికలకు అనుగుణంగా ఈ 5 సంవత్సరాలు ఎన్డీఏ పరిపాలన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం కానీ, సంక్షేమం అందించడంలో కానీ, శాంతి భద్రతలు కాపాడడంలో కానీ అన్ని రంగాల్ని ముందుకు తీసుకెళ్లి పెట్టుబడుల్ని, పరిశ్రమల్ని కూడా ఆకర్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలకు హామీ ఇస్తాం.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై 15,977 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 16 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. ప్రతి రౌండ్లోనూ శ్రీరామ్ తాతయ్య వైసీపీ అభ్యర్థిపై పైచేయి సాధించారు. శ్రీరామ్ తాతయ్యకు 98,479 ఓట్లు పోలవగా సామినేని ఉదయభానుకు 82,502 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద 15,977 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ 42,829 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థిపై ఆధిక్యం కనబరిచారు. ప్రతి రౌండ్కు ఆధిక్యం పెరుగుతూ వెళ్లింది. వసంత కృష్ణ ప్రసాద్కు 137,338 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావుకు 94,509 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ విధానాలు నచ్చక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్కు టీడీపీ అధినేత చంద్రబాబు మైలవరం ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయానని, అభివృద్ధి చేసే అవకాశం కల్పించలేదని, కూటమి అధికారంలోకి వస్తేనే నియోజకవర్గంతో పాటు రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. దీంతో ప్రజలు టీడీపీ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ను 42,829 ఓట్ల మెజార్టీతో గెలిపించారు.